మన పెళ్లి అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయిందండి. అవును. ఈ అనుభవంతో కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారికి మీరేం చెప్తారు? పెళ్లి చేసుకోవటం అంటే సినిమా చూసినంత ఈజీ అని చెప్తాను. తర్వాత పెళ్లి చేసుకున్నాక పెళ్ళంతో ఎగటం సినిమా తీసినంత కష్టం అని చెప్తా. ఏం చెప్పావురా? అది సత్యం. రే, ఇందులో ఉత్తరాలు రాసుకుంటారంట కదా, ఉత్తరం రా. ఉత్తరాలా? పంపించుకుంటారంట కదరా ఉత్తరాలు రాసుకుని. మెసేజ్ రా బాబు. అదే ఏదో రై చెప్తాను. నెంబర్ చెప్పు. అంతే, రాయిరా. ఫోన్ అలవాట్లేదా నీకు? లేదురా బాబు, కొత్త కొన్నా, నిన్నే కొన్నా ఫోను. అది ఒకళ్ళు చెప్పారు ఇందులో ఉత్తరాలు పంపించుకోవచ్చు అన్నారు. అన్నగారికి నమస్కారం, ఇక్కడ మేము క్షేమం, అక్కడ మీరు క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను. మీరు కూడా మళ్ళీ నాకు. నువ్వు యాక్టింగ్ చేయక్కర్లే, చెప్తే రాస్తా. రే, భలే ఉందిరా నీ హ్యాండ్ రైటింగ్, భలే రాసావురా, చాలా బాగుంది. నేను ఇంకా చాలా రకాలుగా రాయగలను. అవునా? హ్యాండ్ రైటింగ్ బాగుందంట. హ్యాండ్ రైటింగ్. ఏమండి, ఎవరున్నారు ఇంట్లో? మేము జనాభా లెక్కలకు వచ్చామండి. ఎంతమంది ఉంటారు ఇంట్లో? కుక్క, ఫిష్ జంతువులు అమ్మా, అవి జనాభాలోకి రావు. నీకమ్మా ఎవరు చెప్పారమ్మా నీకు ఇలాగా? టిఫిన్ చేసిన తర్వాత ఈ డోలా వేసుకోండి. డోలానా? నాకేం జ్వరం లేదు కదే. మోషన్స్ ఏమన్నా అవుతున్నాయేమో, ఈ స్పొర్లాకన్నా వేసుకోండి. మోషన్సా? నాకు మోషన్స్ కూడా లేవు. కనీసం నీరసం ఉందేమో, ఓఆర్ఎస్ అన్న కలుపుకొని తాగండి. నీరసమా? నాకా? ఈరోజు నాకు నీరసం లేదు, తొక్కలేదు. నేను ఫుల్ ఆరోగ్యవంతుని, స్టీల్ బాడీ నాది. అమ్మయ్యా, ఈ రోజు చెప్పడానికి వంకలేం లేవు కదా. ఆ స్టీల్ బాడీకి బట్టలు మార్చండి, బయటికి వెళదాం. బయటకా? బయటికి ఎందుకు? ఈ రోజు గోల్డ్ రేటు తగ్గిందంట, షాపింగ్ చేయడానికి. సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నాను. దాని మమ్మీని తింటా. ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తా, నేను ఏడుస్తా. నేను నవ్వితే నేను నవ్వుతా. నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. అమ్మ, షాప్ కి వెళ్ళి ఏం తీసుకురావాలి? 1/2 కేజీ మినప్పప్పు, ధూప్ స్టిక్, ఒత్తుల ప్యాకెట్లు, 2 అగ్గిపెట్లు, ఇంకంతే. అవి తీసుకొచ్చాయి. ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పమ్మా, మళ్ళీ 10 సార్లు తిరగలేను. నాకేమన్నా నీలా మతిమారి పడుకున్నావా 10 సార్లు చెప్పడానికి? ఇదిగో 10 రూపాయల పలుకులు కూడా తీసుకురాయమ్మా. శనగపిండి కూడా తీసుకొచ్చి అమ్మా. అమ్మా, 5 రూపాయల అల్లం కూడా తీసుకొచ్చి అమ్మా. అన్ని ఒకసారి చెప్పొచ్చు కదా, బయటకు వచ్చి కరుస్తావేంటి? నాకేం వినిపించట్లేదు, తీసుకొచ్చేమ్మా, తీసుకొచ్చి. కరివేపాకు మర్చిపోయినట్టున్నానే. మళ్ళీ వస్తుంది, ఇంకేం గుర్తొచ్చిందో? ఆపు. ఎరా, ఏదో పడినట్టుంది, ఏదో పడినట్టుంది. దృశ్య, బండిక్కు, ముందుకెళ్దాం. ఏమైంది డాడీ? బండిక్కు, ముందుకెళ్దాం. ఎందుకు? పొట్టెక్కువసేపు లాగుంచలేను, బండిక్కు. ఏ, అయినా ఇక్కడ ఎవరు లేడు కదా. ఎవ్వరు లేరు కానీ సీసీ కెమెరా ఉంది, ముందుకెళ్దాం రా. గవర్నమెంట్ ఎందుకు ఇలా రూల్ పెట్టిందంటారు? ఏమిటా రూలు? ఓటు వేయడానికేమో 18 సంవత్సరాల వయసు, మరి పెళ్లి చేసుకోవడానికి ఎందుకంటే 21 సంవత్సరాల వయసు పెట్టింది? గవర్నమెంట్ కూడా అన్ని సర్వీస్ చేసే పెట్టి ఉంటదిలే. ఏమని? దేశాన్ని హ్యాండిల్ చేయటం కంటే భార్యని హ్యాండిల్ చేయటం చాలా కష్టమని. హలో సార్, ఆన్లైన్ లో బుక్ చేశారు, కొరియర్ వచ్చింది. కొరియర్ పేమెంట్ చేశారా చేయలేదా? పేమెంట్ చేయలేదు సార్, క్యాష్ ఆన్ డెలివరీ. డబ్బులు ఇవ్వాలి. ఎంత? 500. అదేంటయ్యా, చిన్నదిగా ఉంది, 250 చేసి తీసుకో. సార్ అది కాదమ్మా, కొట్టులోకి వెళ్తే బేరం అనవా.
అనుమానం నీ సరుకు ఏదో బొమ్మ కొనాలంటే వాడు చెప్పింది ఇస్తాము, సగం ఇస్తాం. సార్ మీ తర్వాత బేరవాడికి వచ్చి ముందు తీసుకోండి సార్. ఓ 50, అది కాదు ఇది కాదు, 50 రూపాయలు ఇస్తామయ్యా, ఎక్కువ 300కి ఇవ్వయ్యా. దాన్ని 300 200 బేరవాడడానికి కుదరదు, ఇస్తే తీసుకోండి, లేకపోతే క్యాన్సిల్ సరేలే, వెళ్ళిపోండి. క్యాన్సిల్ చేసేస్తాం, వెళ్ళిపోండి. స్టాప్ స్టాప్, ఆగమాగు. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఏది? సైకిల్ హెల్మెట్ ఏం సార్? ఇక్కడ డ్యూటీ నాది. లైసెన్స్ ఉందా? దీనికి లైసెన్స్ ఏంటండి? ఇక్కడ డ్యూటీ నాది, లైసెన్స్ ఉండాలి. ఏంటి సైకిల్కి 3 చక్రాలు ఉన్నాయి? రోడ్ ట్యాక్స్ పడిద్ది నీకు, రోడ్ ట్యాక్స్ పడిద్ది నీకు. మొత్తం 3000 పడుద్ది ఫైన్. అంతా ఈ సైకిల్ ఎంత ఉండదు, నాకు అసలు ఈ సైకిలే వద్దు. ఓయ్ పాపా, నేనేదో సరదాగా ఆపానమ్మా, సైకిల్ పెట్టుకెళ్ళు. నాకొద్దు బాబాయ్, నాకొద్దు. हेलो नमस्कार, मेरा नाम नानी है. आपको विच लैंग्वेज కావాలి है? హిందీలో బోల్తానంటే ఏక్ దబాయ్, ఇంగ్లీష్లో స్పీక్ తానంటే ప్రెస్ 2, తెలుగులో మాట్లాడతానంటే 3 నొక్కండి. 3. మీ ఏరియాలో దోమలుంటే 1 నొక్కండి, లేకుంటే 2 నొక్కండి, ఉండి కుడుతుంటే 3 నొక్కండి. తక్కువ 3. మీ సమస్యను మేము వెంటనే పరిష్కరించాలంటే 1 నొక్కండి. 1. ఇప్పుడు మీ మొబైల్లో వచ్చిన నెంబర్ని మాతో పంచుకోండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. 4321. ధన్యవాదములు. ఎందుకు? ఎందుకంటే మీ అకౌంట్లో డబ్బులు మా అకౌంట్లో రావడానికి సహకరించినందుకు. నెక్స్ట్ అదృష్టవంతులు ఎవరమ్మా? హలో మాస్టారు, కొంచెం జరుగుతారా? మాస్టారా, ఏ స్కూల్లో చూసావు నువ్వు నన్ను? ప్రతి ఒక్కడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, విండో సీట్ కావాలి, విండో సీట్ కావాలంటూ. కూర్చో. ఇంటికాడ తిని రావచ్చు కదా, పర్రా 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 ఎదవ సౌండ్, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్. ఓ కండక్టర్, విజయవాడ వచ్చాక కొట్టు. విజయవాడ వస్తావా? ఏంటి గుంటూరు వస్తావా? నువ్వన్నా చెప్పాలి కదా మా విజయవాడ దాటేసావని. అయ్యో మాస్టర్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. ఓ అమ్మా, నాకు కుడి చేయడం చేయి తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. ప్రతిదానికి ఫీల్ అవుతావంటే భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తా, నేను ఏడుస్తా. నేను నవ్వితే నేను నవ్వుతా. నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. అవును, మొగళ్ళకు ముక్కు చెవులు కుట్టియారు, ఆడోళ్ళకి ఎందుకు కుట్టిస్తారు? ముక్కు మీద కోపం ఉండద్దని ముక్కు కుట్టిస్తారు, కయ్యానికి కాలు దువ్వద్దని కాళ్ళకు మట్టెలెత్తారు, చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు కుట్టిస్తారు. గాలి సప్పుడైనా వినబడుతుంది, కానీ మీరు నడిచే సప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడే టికెట్ తీసుకోవడానికి వెళ్ళా, కండక్టర్ అడిగాడు ఎక్కడికి వెళ్తున్నారు అని. చెప్పా. మీకు కూడా చెప్పాలా ఎక్కడికి వెళ్తున్నాను? మీకు చెప్పకపోతే డ్రైవర్ దింపేస్తాడేంటి బస్సు? అయ్యి బాబాయ్, అంత కాపం ఎందుకండి? అయ్యి బాబాయ్, పైనాపిల్ ఫోన్ ఏమిది? పైనాపిల్ ఫోన్ ఏమిది? కాదు, కింద యాపిల్ ఫోన్. ఎరా యూట్యూబ్ లో ఏం నడుస్తుంది ట్రెండింగ్ ఇప్పుడు? యు వాంట్ ట్రైనింగ్? యా. ఇది పట్టుకో చేత్తో, కమ్ ఆన్. టాలెస్ కూర్చో. ఇక్కడ ఇప్పుడే వస్తాను. ఏంటి, ఎందుకు కూర్చోమంది ఇక్కడ? అని ఒకసారి ఇది పట్టుకో. ఏంటి ఇది? ఒకసారి చూసినావరా అనియా? అలాగే ఒకసారి బాధపడరా, ఒకసారి ఆశీర్వదించరా. అంతేరా. ఏంటిది? నా ఛానల్ వీడియో రా, ఇప్పుడు ఇదే ట్రెండింగ్. ఏం చేసా? ఇది ట్రెండింగ్ ఏంటి? కష్టాల్లో ఉన్న నీకు హెల్ప్ చేశాను రే, నేను నీ అన్నయ్యను రా. నీకు నాకు తెలుసు, బయట వీడియో చూసి తెలియదు కదా. మంచితనమే మంచితనమే, ట్రెండింగ్ ట్రెండింగ్ ట్రెండింగ్. చెప్పరా.
సంబంధం వచ్చిందా? కంగ్రాట్స్ రా. నాకా? పెళ్ళా? ఏ లేదు లేదు, ఇప్పుడప్పుడే చేసుకోనరా. సంబంధాలా? అబ్బో, కుప్పల కుప్పల కింద వచ్చేస్తున్నారు బాబు సంబంధాలు. రోజు కూడా మా అమ్మ పెళ్లి చేసుకో అంటుందిరా. ఇంక మాడవా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావురా? షాప్కి వెళ్ళి దోమని తీసుకురాడా అంటే పెద్ద పనుల్లో వెళ్ళి బొద్దుకోమని తీసుకొచ్చావు. నీకెందుకురా పెళ్ళి? పెళ్ళి కావండి పెళ్ళి. అమ్మ షాప్కి వెళ్ళి ఏం తీసుకురావాలి? పావు కేజీ మినప్పప్పు, ధూప్ స్టిక్, ఒత్తుల ప్యాకెట్లు, 2 అగ్గిపెట్లు. ఇంకంతే, అవి తీసుకొచ్చే. ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పమ్మా, మళ్ళీ 10 సార్లు తిరగలేను. నాకేమన్నా నీలా మతిమారి పడుకున్నావా 10 సార్లు చెప్పడానికి? ఇదిగో 10 రూపాయల పలుకులు కూడా తీసుకురాయమ్మా. శనగపిండి కూడా తీసుకొచ్చి అమ్మా. అమ్మా 5 రూపాయల అల్లం కూడా తీసుకొచ్చి అమ్మా. అన్ని ఒకసారి చెప్పొచ్చు కదా, బయటకు వచ్చి కరుస్తావేంటి? నాకేం వినిపించట్లేదు, తీసుకొచ్చేమ్మా తీసుకొచ్చి. కరివేపాకు మర్చిపోయినట్టున్నానే. మళ్ళీ వస్తుంది, ఇంకేం గుర్తొచ్చిందో?